ప్రతి హౌస్ వైఫ్ని చాలా చాలా బాధించే విషయం, నాకు రెస్పెక్ట్ ఎందుకు ఇవ్వరు? రెస్పెక్ట్ ఎవ్వరికి ఊరికే రాదు. మరి ఏం చేస్తే వస్తుంది? నేను చెప్తాను, ఫాలో చేయి. నేను ఖాళీనే, నేను జస్ట్ హౌస్ వైఫ్ని. ఇలాంటి మాటల్ని మీరు స్టాప్ చేయండి. మీరు మాట్లాడే మాటలే మీ వాల్యూని డిసైడ్ చేస్తాయి. జస్ట్ హౌస్ వైఫ్ అంటే మరి మీ రెస్పాన్సిబిలిటీస్ అంత ఈజీనా? నిజంగా గుండెల మీద చేసుకొని చెప్పండి, రోజులో మీకు ఎంత ఖాళీ టైం ఉంది? మీ కష్టానికి మీరే జీరో వాల్యూ ఇస్తే అవతలి వాళ్ళు మీకు రెస్పెక్ట్ ఎలా ఇస్తారు? వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వాలని మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు? నిజం ఏంటంటే సాక్రిఫైసెస్ చేస్తే రెస్పెక్ట్ రాదు, గ్రోత్కే రెస్పెక్ట్. అవైలబుల్ గా కాదు, వాల్యుబుల్ గా ఉంటేనే రెస్పెక్ట్. హెల్తీ కుకింగ్ చేస్తే సరిపోదు, మీ పర్సనల్ ఫిట్నెస్ తోనే రెస్పెక్ట్. ఇంటి బడ్జెట్ మేనేజ్ చేస్తే రాదు, మీ ఫినాన్షియల్ గ్రోత్ కే రెస్పెక్ట్. పర్ఫెక్ట్ హౌస్ వైఫ్ కి రెస్పెక్ట్ రాదు, ఇండిపెండెంట్ గా ఇండివిజువాలిటీతో మారినప్పుడే రెస్పెక్ట్. ఇలా ఇన్విజిబుల్ రోల్స్ ప్లే చేస్తూ ఉండిపోతారా? ఐడెంటిటీ, రెస్పెక్ట్, గ్రోత్ ఇచ్చే లైఫ్ కోసం మీరు ప్లాన్ చేసుకుంటారా? మీ చేతుల్లోనే ఉంది. రోజులో కొంత మీ టైం అంటే మీ ఫిట్నెస్, మీ గ్రోత్, మీ ఫినాన్షియల్ ఫ్రీడమ్, ఇంటి నుంచి ఎలా ఎర్న్ చేయాలి, మీ హాబీస్, ఇలాంటి వాటి మీద కొంత సమయాన్ని వెచ్చించండి. జస్ట్ చెప్పే ఉమెన్ గా కాకుండా నో చెప్పగలిగే ఐడెంటిటీ ఇచ్చే మహిళగా మారండి. నువ్వేంటో క్లారిటీ తెచ్చుకొని ఇండిపెండెంట్ అవ్వు. అప్పుడు వద్దన్న రెస్పెక్ట్ నీ కాళ్ళ దగ్గరికి వస్తుంది. ఐడెంటిటీ కోసం గ్రోత్ ఎలా ప్లాన్ చేసుకోవాలి తెలుసుకోవాలంటే రెస్పెక్ట్ అని నాకు ఇన్స్టాగ్రామ్ లో కామెంట్ చేయండి. నేను మీకు ఒక గ్రోత్ ప్లాన్ ని షేర్ చేస్తాను.